ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్క్వాడ్ లో ఊహించని పేర్లు కనిపించగా మరికొన్ని పేర్లు మిస్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ఎస్ఎస్వి జైస్వాల్ పేరు చేరగా సంజు శాంసన్, నితీష్ రెడ్డి పేర్లు మిస్ అయ్యాయి. ఎస్ఎస్వి జైస్వాల్ ఎంపిక గల కారణాన్ని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. భారత వన్డే జట్టులో తొలిసారిగా ఎస్ఎస్వి జైస్వాల్ ఎంపిక అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టెస్టు, టీ20 ఇంటర్నేషనల్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు 50 ఓవర్ల క్రికెట్ లోనూ ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. అయితే జైస్వాల్ ఇంకా భారత్ తరపున వన్డేలు ఆడలేదు. అయినా కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ దశలో జైస్వాల్ ఎంపికను కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. జైస్వాల్ ను ఎందుకు ఎంపిక చేశారో చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్టుల సిరీస్ లో భారత్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడుగా నిలిచాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంలో ఇది కూడా పెద్ద అంశం. అలాగే రోహిత్ శర్మ శుభమన్ గిల్ తో కలిసి రిజర్వ్ ఓపెనర్ గా జైస్వాల్ ని ఎంపిక చేసినట్లుంది. కానీ రోహిత్ శర్మ జైస్వాల్ ఎంపిక గురించి ఏమన్నాడంటే, మేము జైస్వాల్ ని 6-8 నెలలుగా గమనిస్తున్నాం. అతను ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ అతనికి మంచి సామర్థ్యం ఉన్నందున అతను ఎంపిక అయ్యాడంటూ చెప్పుకొచ్చాడు. జైస్వాల్ భారత్ తరపున ఇప్పటి వరకు 19 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 52.88 సగటుతో 1798 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ 2 ఫార్మాట్లలో తన ప్రదర్శన కారణంగా వన్డే ఫార్మాట్ లోకి ఎంపిక చేశామని రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడు.